హాయ్ అండి. ఇవాళ ఎంతో అందంగా కనిపించే ఈ మొక్క దీన్ని అగ్ని పుష్పం అంటారు. దీని గురించి తెలుసుకుందాము. ఇది లిల్లీ జాతికి చెందిన మొక్క అన్నమాట. దుంపలతోటి ప్రాపగేట్ అవుతుంది. ఇది 1.5 నుంచి 3 అడుగుల వరకు పెరుగుతుంది. లిల్లీ అని ఎందుకు అన్నాను అంటే ఇది లిల్లీ జాతిలో ఎత్తు. మామూలుగా లిల్లీ చెట్లు ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ మాత్రమే వస్తాయి కదా, ఇవి అంతకన్నా పొడవు పెరుగుతుంది, తీగలాగా అల్లుకుంటుంది అన్నమాట. ఇది మొగ్గ కదా, ఇది కూడా యాక్చువల్గా మొగ్గనే అన్నమాట. ఇవి విచ్చుకున్న పువ్వులు, ఇవి నెక్స్ట్ డేకి అంటే రెడ్గా అయిపోతాయి అన్నమాట మొత్తం. ఇక్కడ చూడండి మొగ్గ, ఇవి పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, ఎప్పుడైనా పువ్వు ఇలా విచ్చుకుంటే లోపల ఉంటాయి కదా, దీనికి మాత్రం బయట ఉంటాయి. అంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది లోపలనే ఉంది, అంటే రేకులు బయటనే ఉన్నాయి. ఇవి విచ్చుకునేటప్పటికి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఇది విచ్చుకుంటూ ఉన్నదన్నమాట. విచ్చుకున్న తర్వాత ఇలా పైకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇవేమో కిందికి వచ్చేసాయి, అంటే ఇలా వెనక్కి ఇలా విచ్చుకుంటున్నాయి అన్నమాట. ఈ మొక్క ఆఫ్రికా మరియు ఆసియా దేశాల నేటివ్ మొక్క అన్నమాట, ఇంక్లూడింగ్ మన ఇండియా, శ్రీలంక కూడా. ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది కదా, దీని వెనుక అంటే చాలా విషపూరితమైన పదార్థాలు ఈ మొక్కలో ఉంటాయి. అలా అని ఓన్లీ విషపు మొక్కే అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట. అలా అని మన ఓన్గా మనం ఈ మొక్కని దయచేసి ఎవరు కూడా వాడకూడదు. సమ్ మెడిసినల్ ప్రాసెస్లో యూజ్ చేస్తారనమాట ఈ మొక్కని, దుంపల్ని. బేసిక్గా సాంప్రదాయమైన మెడిసిన్ ప్రిపరేషన్స్ అంటే కీళ్ళ నొప్పులు, వాతము, వాపు తగ్గించే పాము కాటుకి స్థానికంగా వాడతారనమాట. కానీ ఈ మొక్కలోని కోల్చిసిన్ అనే పదార్థము, గ్లోరియోసిన్ అనే పదార్థము అధికంగా ఉండటం వల్ల విషపూరితమైనదన్నమాట. ఇది వాంతులు, విరేచనాలు, నొప్పి, నరాల నొప్పులు, తీవ్రమైన కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఈ మొక్క కనిపిస్తే అందంగా ఉంది అని దీన్ని ముట్టుకున్నప్పుడు చేతులు కడుక్కోకుండా ఉండొద్దు. ఈ మొక్క గురించి మరిన్ని వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.